ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సమాజ అభ్యున్నతి, సమాజ హితం కోసం పట్టుదల, సంకల్ప బలంతో శ్రీ భగీరథుడు చేసిన తపస్సు, కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పేనాయక్, సగర సంక్షేమ సంఘ నాయకులు భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లాలో శ్రీ భగీరథుని జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. భగీరథుని పట్టుదల, సంకల్ప బలం, సమాజహితం కోసం ఆయన చేసిన తపస్సు ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. ప్రజల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేయడం వంటి విలువలు భగీరథుని జీవితంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయన్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. భగీరథుని పేరుతో భగీరథ ప్రయత్నం అనే పదం కఠినమైన లక్ష్యాన్ని సాధించడానికి చేసిన మహత్తర కృషిని సూచిస్తుందని పేర్కొన్నారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని ఎమ్మెల్యే కొండబాబు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని ఎస్ శ్యామలకుమారి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, పి రామకృష్ణ, సగర కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర సంక్షేమ సంఘాల నాయకులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.